ఈరోజు మనతో డాక్టర్ ప్రకాష్ రావు గారు గ్లోబల్ హిందూ ఫౌండేషన్ అధ్యక్షులు. వారు గత 15 సంవత్సరాల నుంచి మన హిందూ సంస్కృతి అండ్ సాంప్రదాయ పరిరక్షణ కొరకు హర్నిషల్ సేవ చేయుచున్నారు. అతను ఈరోజు మనతో ముచ్చటించడానికి రెడీ ఉన్నారు. నమస్కారం అండి. ఈ మధ్య నేను చాలా ఛానళ్ళలో అక్కడ ఇక్కడ చూస్తున్నాను, గర్వాబసి అని మీరేదో కార్యక్రమం చేస్తున్నారు ఇండియాలో. దాని విశిష్టత ఏంటిది, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వచ్చింది మీ ఆలోచన, ఒక్కసారి వివరించగలుగుతారండి? చాలా సంతోషం అండి. ఐఎమ్ సో గ్లాడ్. ఇది గర్వాప్సి అనేది ఆగస్టు 2020లో మొదలుపెట్టామండి. అసలు ఎందుకు మొదలుపెట్టాననేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నమాట. ఏమిటంటే అది పాండమిక్ మొదలైంది జనవరిలో. అప్పుడు ఏం చేయాలి, మనం ఏదన్నా మన భారతదేశంలో ఏదన్నా కొద్దిగా చేస్తే పోతుందన్న ఉద్దేశంలో ఆలోచించి చాలామందికి ఉద్యోగాలు లేవు కాబట్టి, వాళ్ళకి భోజనాలు కూడా చాలామందికి భోజనాలు కూడా లేవు కాబట్టి, సరే అన్నదానం చేద్దామని అసలు మొదలుపెట్టామండి. ఫిబ్రవరిలో 1.5 lakh పీపుల్కి మనం భోజనాలు పెట్టాం, మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియా. ఆ తర్వాత కొంతమంది ఫోన్ చేసి, చాలామంది బ్రాహ్మిన్స్ చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అన్నదానాలకి అలా వచ్చి వాళ్ళ కస్టమ్స్ ట్రెడిషన్స్ కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. వాళ్ళేమో రారు కాబట్టి మనం ఏదైనా చేయగలమా అని ఎవరో మన ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి చెప్తే అయితే తప్పకుండా చేద్దామండి అని ఒక 750 ప్రీస్టులకి 2 weeks సప్లై ఆఫ్ డ్రై గుడ్స్ ఇచ్చామండి. చూద్దాం అది. ఆ తర్వాత కొంతమందికి ఇంటికి అద్దెకి కూడా ఉండలేదు, ఎలక్ట్రిసిటీకి కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు, ఏదన్నా కొంచెం డబ్బులు ఏమన్నా ఇవ్వగలమా అంటే, సో 150 ప్రీస్టుల్ని కాస్త లేని వాళ్ళని సెలెక్ట్ చేసి 5,000 రూపీస్ ఇచ్చామండి. 150 ఫ్యామిలీస్కి ఒక్కొక్కరికి 5,000 రూపీస్. అదంతా అయిపోయింది, అన్నదానం అయిపోయింది, వీళ్ళకి ఇచ్చాము. ఆ తర్వాత ఏంటి ఇంకా అసలు ఏంటి, వై ఈజ్ ఇట్ వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ హిందూస్ బాగానే ఉంది, బట్ ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో ఇంకా నీచంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే మన హిందూస్ని అందరినీ కన్వర్ట్ చేసుకుంటూ పోతున్నారు. మరి అట్లాంటప్పుడు ఏదన్నా మనం చేయగలమా లేదా అన్న ఉద్దేశంలో థింక్ చేసి, సరే వాళ్ళు బాగా కన్వర్ట్ చేస్తున్నారు, ఆ ఉద్దేశం కాదు, కన్వర్ట్ చేయాలని మన ఉద్దేశం కాదు. మేమేమనుకున్నామంటే ఏదైనా సరే చూద్దాం మన గ్రౌండ్ లెవెల్లో. అండ్ తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ ది హోల్ థింగ్ అండి, మన ఇది హిందూ పాపులేషన్ ఈజ్ డిక్లైనింగ్ డే బై డే. అది ఒకసారి ఆలోచించి చూస్తే మరి ఎందుకు డిక్లైన్ అవుతాయింది అనేది మనం కొంచెం థింక్ చేస్తే ఏమవుతాయింది, మనం అదే పనిగా పుస్తకాలు రాస్తున్నాము ఏమండి, అదే పనిగా డిస్కషన్ చేస్తున్నాము, అదే పనిగా టెంపుల్స్ బిల్డ్ చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము ఏమండి, ఎన్నో చేస్తున్నామండి. ఇన్ని చేసినప్పుడు మన పాపులేషన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఎందుకు తగ్గుతాయింది అని మనసులో వచ్చి, సో అంటే ఇన్ని విషయాలు మనం చేస్తున్నా కానీ తగ్గుతాయింది అంటే ఏదో డిస్కనెక్ట్ ఉంది, ఏదో మొత్తానికి అది గ్రౌండ్ లెవెల్కి పోవట్లేదు మనం చేసేది. ఇక ఏమైనా సరే గ్రౌండ్ లెవెల్లో కనుక మనం చేయకపోతే మన సంస్కృతి పోతుంది. ఏమైనా సరే వాళ్ళకి మనం తీసుకురావాలి తిరిగి. ఎందుకంటే మనం చాలా కథలు కూడా విన్నాం కదా, క్రిస్టియన్స్ ఎలా వాళ్ళు మారుస్తారు అనేది, ఎన్ని డిసెప్టివ్ టెక్నిక్స్. నేను 26 డిసెప్టివ్ టెక్నిక్స్ మీద ఒక ఆర్టికల్ కూడా రాశాను. అంత డిసెప్షన్ ఉంది వాళ్ళలో. ఇక మనిషి చూస్తే వాళ్ళ టార్గెట్ అంటే హౌ టు కన్వర్ట్ ముందు ఫస్ట్ వాళ్ళది. మనమేమో దైవాన్ని చూస్తాం మనసులో, వాళ్ళేమో ఒక టార్గెట్ ఎట్టా కన్వర్ట్ చేయాలి, హౌ టు మేక్ మనీ అనేది చూస్తుంటారు, కానీ వాళ్ళని ఒక ఇండివిజువల్గా చూడరండి. సో అందుకని గర్వాప్సి అనేది మొదలు పెడతాం. సరే వెళ్ళి విలేజెస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఎవరైతే మారారో, అమ్మ మన సంస్కృతి ఇటువంటిది,
వాళ్ళ సంస్కృతి ఇటువంటిది. సో అందుకని మీరు ఏదో కష్టాల్లో ఒకప్పుడు వెళ్ళి ఉండొచ్చు, బట్ మనది అది సంస్కృతి కాదు, మీరు తిరిగి రండి వీలైతే. అంతేగాని మనం డబ్బులు ఇవ్వటం కానీ ఏ విధంగానూ ఫోర్స్ కానీ ఏది చేయం, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎటువంటి ఇన్ఫర్మేషను, ఒక 4 పేజీ ఫ్లైయర్ ఒకటి ప్రిపేర్ చేశాం. ఆ ఫ్లైయర్ ప్రకారం ఏమిటంటే మన హిందూస్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి అది ఇచ్చాం, అది వాళ్ళకి ఇచ్చేస్తాం. అండ్ మనకి అది బేస్ అన్నమాట. మనకి దాంట్లో ఎవరు కూడా మనం ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు అక్కడ. రెండోదేమో ఒక 52 పేజ్ బుక్ కంపేరింగ్ భగవద్గీత అండ్ దెన్ బైబుల్. ఈ పుస్తకంలో ఏమిటి, భగవద్గీతలో ఏం చెప్పింది, ప్యారలల్గా బైబిల్లో ఏం చెప్పింది. ఒక 44 వర్సెస్ ఉన్నాయండి ఆ పుస్తకంలో. అది ఎంత నీచంగా ఉంటుందంటే బైబిల్లో క్రిస్టియన్ కూడా డజంట్ వాంట్ టు రీడ్ అండి. క్రిస్టియన్కి అసలు విషయం ఏంటంటే అండి, 1% ఆఫ్ ది క్రిస్టియన్స్ కూడా చదివి ఉండరండి బైబిల్. ఎవరు కూడా చదవలేదు, పాస్టర్స్ కూడా చదవలేదండి బైబిల్. ఎందుకంటే అది చాలా నీచంగా ఉంటుంది. అట్లే మార్క్ ట్వెయిన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ద క్యూర్ ఫర్ క్రిస్టియానిటీ రీడ్ ది బైబుల్. మీరు ఒకసారి బైబిల్ కనుక చదివారంటే యూ విల్ నెవర్ బి ఏ క్రిస్టియన్. అంత నీచంగా ఉంటుంది. అంటే యూ కెన్ యాస్క్, ఏం సార్ అంత నీచంగా ఉంటుందా? ఉంటుందండి. మీ తల్లితో పడుకో, నీ సిస్టర్తో పడుకో. మీరు ఈ మధ్య బాల సంస్కారం అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారని విన్నాము. మీరు దాని గురించి ఏమైనా వివరిస్తారండి? ఇప్పుడు ఒక సమ్టైమ్ ఇన్ అక్టోబర్ అండి. ఇది అంటే మనం గర్వాప్సి చేస్తున్నాము, కొంతమందిని తీసుకొస్తున్నాము. దాంతో ఏమవుతుందంటే కొంతమంది ఫోన్ చేసి మనకి, అంకుల్ సండే ఈరోజు ఈ చర్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని టార్గెట్ చేసి ఏదో చాక్లెట్లు ఇవ్వటం, బిస్కెట్లు ఇవ్వటం, ఏదో పెన్లు ఇవ్వటం, ఏదో ఇచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టి, సో జీసస్ ఈజ్ ది రియల్ గాడ్, కడవాళ్ళంతా ఇది కాదు, అది కాదు, ఇది కాదని వాళ్ళ మీద బ్రెయిన్ వాష్ చేసేసి కన్వర్ట్ చేస్తున్నారు. సో మనం ఏదన్నా చేస్తే పోతుంది అని అంటే ఎమ్మటే ఏమనుకున్నామంటే, మన పిల్లల్ని కనుక మనం రక్షించలేకపోతే మన సంస్కృతి పోయినట్టే. అది నా ఉద్దేశం ప్రకారం. వన్స్ వీ లూజ్ అవర్ చిల్డ్రన్ ఇట్స్ ఓవర్. ఏమండి, ఇప్పుడు గర్వాప్సిలో ఒక 10 మందిని తీసుకొచ్చిన, ఇక్కడేమో 20 మంది చిల్డ్రను, 30 మంది పోతూ ఉంటే ఎంత అక్కడ చేసినా కానీ ప్రయోజనం లేదు. సో అందుకని ఈ ట్రాక్లో కూడా వెళ్ళాలన్న ఉద్దేశంలో బాల సంస్కారాన్ని మొదలుపెట్టాము. ఎందుకు, ఒకటి ఏమైందంటే అండి, మన సంస్కృతి ప్రకారం సెంచరీస్ అండ్ సెంచరీస్ మన పేరెంట్స్ మనకి చెప్పలేదు, మన తాతగారు వాళ్ళకి చెప్పలేదు. జనరేషన్స్ నుంచి ఆ ఫార్మల్ ట్రాన్స్మిషన్ అనేది లేనే లేదనమాట. సో దాంతో ఎవరిని బ్లేమ్ చేయలేము. మనకి అలా సంస్కృతి అలా వచ్చేసింది. ఎందుకంటే ఇట్ ఈజ్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి మనం ధర్మం తప్ప ఇంక మనకు ఏం మాట్లాడం. మనం ధర్మం, కర్మ ఈ రెండు ది పిల్లర్స్ అన్నమాట మన మతానికి. సో ధర్మం అంటే ఎప్పుడు కూడా మీరు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ గుడ్నెస్ ఫర్ అదర్స్. మీరు కూడా ధర్మం చేయాలి. ధర్మం అనగానే ఏది చేసినా కానీ ఒక యూనిటీ, కోఆపరేషను, సింక్రనైజేషను, వసుదైక కుటుంబం కాన్సెప్టే మనకి ఎప్పుడు. ఒక డివైడ్ చేయాలని కానీ, మీ తల్లిని కనుక మీరు అప్రిషియేట్ చేస్తే మా జీసస్ వచ్చి మిమ్మల్ని ఒప్పుకోరంటాం, ఎటువంటి మన సంస్కృతి లేదు. ఇది నాట్. సో దాంతో ఏమవుతుందంటే ఈ పిల్లల్ని మనం రక్షించాలన్న ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాము. ఒకటి, పేరెంట్స్ తెలీదు, వాళ్ళు చెప్పట్లేదు. రెండోది స్కూల్స్లోనే చెప్పాలి. అది శాంతం పోయింది. స్కూల్స్ హ్యావ్ బికమ్ యాంటీ హిందూ, మోర్ సెక్యులర్. సో కరికులం అంతా రివైజ్ చేసి పారేశారు. హిందూస్ని డిమీనింగ్ చేయటం, గాడ్స్ని ఏమో డిమీనింగ్ చేయటం, ఇదంతా మొదలెట్టారు. మూడోది టెంపుల్స్. ఈ మూడిట్లోనే కదా
ఎవరన్నా నేర్చుకునేది చిన్నపిల్లలు. టెంపుల్స్లోనేమో మనకు ఆ కష్టం ఎక్కడా రాలేదు, ఆ ట్రెడిషన్ ఎప్పుడు స్టార్ట్ కాలేదు. పూజలు చేయటం, హోమాలు చేయటం, అదంతా చేస్తున్నాం. కానీ పిల్లలకి కాన్సన్ట్రేట్ చేసి ఒక సండే స్కూల్ పెట్టాలని కానీ ఒక వే ఆఫ్ లైఫ్ లాగా వాళ్ళకి టీచ్ చేయాలనే కాన్సెప్ట్ మనకు లేదు. ఈ రెండు లేనప్పుడు ఇంకా హౌ కెన్ వీ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ బీయింగ్ అట్రాక్టెడ్ బై అదర్ పీపుల్? ఏమండి? సో దీంతో ఏంటి, ఇది కనుక బాల సంస్కారం మొదలు పెడితే మనం డెఫినెట్గా మన రిచ్నెస్, ది గ్లోరీ అండ్ ది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ మన హిందూ స్క్రిప్చర్స్లో ఎంతెంత గొప్పతనం ఉన్నది, హౌ సైంటిఫిక్ ఇట్ ఈజ్, ఇదంతా చెప్పాలంటే ఏదన్నా ఒక సండే స్కూల్ లాంటిది మొదలుపెట్టి ఒక కరికులం డెవలప్ చేసి వాళ్ళకి కనుక టీచ్ చేసేస్తే విత్ ఇన్ ఎ ఇయర్ దే విల్ అప్రిషియేట్ ది గ్రాండ్యూర్ ఆఫ్ అవర్ రిలిజన్. అదొకటండి. రెండోది, మన పిల్లల్ని ఈ క్రిస్టియన్స్ వచ్చి ఎత్తుకుపోతున్నారు. బేస్గా ఎత్తుకుపోతున్నారంటే ఎంటైజ్ చేయటం, తీసుకుపోవటం. అది స్టాప్ చేయాలంటే మనకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ మనం చూపించాలి కదా. మనకు ఆల్టర్నేటివ్ చూపించకుండా వీళ్ళు ఎట్లా చేస్తున్నారండి, వాళ్ళు ఇలా చేస్తున్నారండి, మనం ఎంత మొత్తుకున్నా కానీ దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఆ ఉద్దేశంతో బాల సంస్కారం మొదలుపెట్టాం అక్టోబర్లో. స్టార్టెడ్ విత్ 35 విలేజెస్లో. ఫస్ట్ ఇట్ టుక్ అబౌట్ 1 month. ఆ మంత్లో కాంటాక్టెడ్ మెనీ పీపుల్. 35 విలేజెస్లో మొదలుపెట్టాము. సో లాస్ట్ వీక్కి 53 విలేజెస్ అయినాయి. ఆ తర్వాత ఈ డిసెంబర్ కల్లా వీ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు 75 అండి. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లేటర్ ఆన్ ఆల్సో, బికాజ్ ఇఫ్ వీ లూజ్ అవర్ చిల్డ్రన్ వీ లూజ్ అవర్ కంట్రీ. కంట్రీయే కాదండి, వీ లూజ్ ది హ్యుమానిటీ. బికాజ్ ఇన్ దోస్ 2 religions they are only deceptive and terrorist tactics. That's all they are. Their mission is only to convert, not to enlighten people, not to improve their welfare, not to realize their richness of their wealth. ఏం లేదండి అది అక్కడ. ఓకే, సో సెల్ఫ్ రియలైజేషన్ అనేది కాన్సెప్టే లేదు. హౌ టు ఇంప్రూవ్ అనే కాన్సెప్ట్ వాళ్ళ దాంట్లో లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ కన్వర్ట్, ఇంక్రీజ్ నెంబర్స్ తప్ప దెర్ ఈజ్ నథింగ్ దేర్. సో తర్వాత ఏమవుతుందంటే స్లోలీ దే విల్ రియలైజ్ ఇట్ విల్ టేక్ టైమ్, బట్ బై దిస్ టైమ్ యూ లూజ్ ది హోల్ గ్రౌండ్. కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ అన్న ఉద్దేశంలో స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు ఏమిటంటే వాట్ ఈజ్ ఇట్ వీ వాంట్ టు టీచ్ అంటే, ఇప్పుడు ఏదో బాల సంస్కారం పెట్టారు, మరి వాట్ ఆర్ యూ గోయింగ్ టు టీచ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మేము ఏంటంటే ఒక 20 points రాసామన్నమాట. అంటే అన్ని 20 points వీ వాంట్ కవర్ ఎవ్రీ వీక్. మన భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. దాని శ్లోకం ప్రకారం ఏంటంటే మన భూమి 8.4 billion years నుంచి ఉందని. ఎవరికి తెలిసి ఇది నిజంగా? ఎనీబడి సే ఎనీథింగ్. లేదు మీరు అనొచ్చు, లేదు 2 billion years అండి, లేకపోతే క్రిస్టియన్స్ అయితే ఓన్లీ 2000 years అని అంటారు కదా వాళ్ళు. సో కార్ల్ సేగన్ అని జియాలజిస్టు ఇంకా అనదర్ 3 people కలిసి దే హ్యావ్ కండక్టెడ్ రీసెర్చ్, అండ్ ఆఫ్టర్ 4 years ఆఫ్ రీసెర్చ్ దే కమ్ టు ది కంక్లూజన్ అండి, ఎగ్జాక్ట్ అనమాట 8.42 billion yearsే దే ఆల్సో కేమ్ అప్ విత్ ది సేమ్ నంబర్. అంటే ఎవరో మహర్షి ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చుని ఆ భాగవతంలో ఇటువంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు చూడండి, సైన్స్ లేదు అప్పుడు, ఏది ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, బట్ వాళ్ళకి ఆ జ్ఞానశక్తి ఉంది. దే మెడిటేషన్లో దే గో టు ఏ పర్టిక్యులర్ స్టేజ్ వేర్ దే కెన్ విజువలైజ్ ఎవ్రీథింగ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్ అనమాట. అంత సైంటిఫిక్. మనకు తెలుసు కదా, జీరో ఈజ్ ఇన్వెంటెడ్, మన వాళ్ళే చెప్పింది. ఇన్ఫినిటీని, క్వాంటమ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, డెంటిస్ట్రీ, సర్జరీ, ఏదన్నా చెప్పండి, దేర్ ఈజ్ నాట్ ఎ, మార్క్ ట్వేన్ అంటాడు, దేర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ థింగ్ అండర్ ది ఎర్త్ that has not been addressed by our ancient rishis. Not a single subject. ఏ సబ్జెక్ట్ అన్నా మీరు గూగుల్ కొట్టండి, దెర్ ఈజ్ ఎ సోర్స్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా.
సో అందుకని సో ఈ బాల సంస్కార్లో ఇవన్నీ టీచ్ చేసి వీ మేక్ దెమ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కల్చర్. ఒకసారి యు నో ది రిచ్నెస్ ఆఫ్ ఇట్ అండి, దెన్ యూ విల్ హోల్డ్ ఆన్ టు ఇట్. అమ్మా ఎంత గొప్పదాని. ఇట్స్ లైక్ మనం బంగారం చూసామనుకోండి, దానికి చాలా వాల్యూ ఉంది కాబట్టి వీ విల్ హోల్డ్ ఆన్ టు దట్ బంగారం. అలాగే మనకు ఒకసారి రిచ్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ తెలిసిపోయిందంటే దే విల్ ఫాలో ఇట్, దే విల్ బీ అవర్ అంబాసిడర్స్, దే ఆర్ అవర్ ఫ్యూచర్, దే ఆర్ అవర్ సేవియర్స్ ఆఫ్ అవర్ హిందూయిజం. వీ వాంట్ టు మేక్ షూర్ అవర్ చిల్డ్రన్ ఆర్ టాట్ ఎనఫ్ richness and glory of our culture to see that our culture will continue and become model for the rest of the universe. Okay. To live in peace. With peace only we can live. Without peace, no such thing. So other religions don't talk about peace. They don't have concept of peace and ahimsa. Only Hinduism we will teach.